ఇంకో మాట కూడా చెప్తున్నా రేవంత్ రెడ్డి, నీకేంది నీ సైకో మనస్తత్వం ఏంది? అంటే మమ్మల్ని తిడితేనో, మమ్మల్ని జైల్లో పెడితేనో, మా రక్తం బారితేనో రైతాంగానికి నేను నీళ్ళు ఇస్తా అంటే అందుకు మేము సిద్ధం. జైల్లో పెట్టావా పెట్టు, మా రక్తం కావాలన్నా తీసుకో, కానీ రైతులకు మాత్రం నీళ్లు పారించు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నీ నోరు నీ ఇష్టం, నువ్వేమన్నా మాట్లాడుకో, కానీ నీళ్లు తెలంగాణయి. నీళ్ల విషయంలో నీ ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటే కుదరదు. నువ్వేం మాట్లాడుతున్నావు? కన్నెపల్లి కట్టుకొత్తవా రేవంత్ రెడ్డి అంటే ప్రతిపక్షాల కంఠం నొక్కుతా అంటున్నావు. నువ్వు కన్నెపల్లి కట్టుకొత్తవా రేవంత్ రెడ్డి అంటే మా కంఠం నొక్కుతా అంటుండు. నీ ఉద్దేశం ఏంది? మాకు ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు అంతకంటే కాదు. తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు అరెస్ట్ అయినాం, జైళ్ళల్లో పడ్డాం. మాకేం అరెస్టులు జైళ్ళు కొత్త కాదు. ధర్మం కోసం, న్యాయం కోసం, రాష్ట్రం కోసం ఆనాడు అరెస్టులు అయినాం, జైళ్ళల్లో పడ్డాం. ఇవాళ లక్షలాది మంది రైతుల కోసం జైళ్ళల్లో పడడానికి సిద్ధం, రక్తం ఇవ్వడానికి సిద్ధం తప్ప నిన్ను మాత్రం వదిలిపెట్టము. ఈ రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర రైతాంగం ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనం మాకు ముఖ్యం. మా గులాబీ సైనికులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా నీ తాటాకు చప్పులకు భయపడడానికి సిద్ధంగా లేరు.